జీతాల పెంపు అన్నటువంటిది ఉద్యోగులు నిత్యం కోరుకుంటుంటారు. 5 ఏళ్లకోసారి వాళ్ళకి పెరుగుతుంది. ఆ పెరిగిన తర్వాత పాత వాటితో సహా ఏరియర్స్తో సహా చెల్లించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. చంద్రబాబు గారి టైంలో అప్పట్లో డైరెక్ట్గా పెంచింది 42% దాకా పెంచుకొచ్చారు. ఆ తర్వాతన జగన్మోహన్ రెడ్డి అంతకంటే ఎక్కువ పెంచుతారని వీళ్ళు భావించారు. అప్పటికే కేంద్రపు శాలరీల పే స్కేల్స్ కంటే ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే రెండోసారి చంద్రబాబుని పెంచమంటే 2018-19 మధ్యలో నేను పెంచలేనని చెప్పి 10% పెంచుతానంటే వాళ్ళందరూ గొడవ చేశాక 20% ఇంటరమ్ రిలీఫ్ ఇచ్చారు. జీతం పెంచడం కాకుండా మధ్యంతర భృతి కింద పెంచారనమాట. పూర్తిగా కాకుండా మధ్యంతర భృతి కింద పెంచారు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు నేను వస్తే 27% ఇస్తాను అని చెప్పేసి 27% ఇంటరమ్ రిలీఫ్ తను రాగానే పెంచాడు. ఆ తర్వాత 2 ఏళ్లకో 3 ఏళ్లకో అసలుది మార్చాల్సి వచ్చినప్పుడు జీతం 23% పెంచుతానని ఈ 4% రికవర్ చేస్తానంటంతోనే జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద ఆగ్రహం రగిలింది. అక్కడి నుంచినే జగన్కి ఉద్యోగులకి చెడింది ఫుల్ ప్లెడ్జ్డ్గా. ఇప్పుడు అదే టైంలో జగన్ వాళ్ళకి ఆ 23% ఓకే చేసి తనకు అనుకూలంగా ఉండే ఉద్యోగ సంఘాలతో సన్మానాలు చేయించుకుని అంటే పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేయించుకుని ఆ తర్వాత ఒక కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. అదేంటి అంటే నెక్స్ట్ అంటే ఆయన అంతకుముందు చెప్పింది ఏంటంటే 10 ఏళ్లకోసారి కేంద్ర ప్రభుత్వం మార్చుద్ది అనమాట. అంటే పే రివిజన్ ఉంటుంది. అట్లాగే పెడతానంటే ఆంధ్రాలో మాత్రం 5 ఏళ్లకోసారి ఉంటుంది. కాబట్టి 5 ఏళ్లకోసారే కావాలని వాళ్ళు అడిగితే సరే 5 ఏళ్లకోసారి పెడతానని చెప్పారు. అంటే అంతకుముందు జగన్ కేంద్రం ఫార్ములా ఫాలో అవుతానన్నారు. కాదని చెప్పి వీళ్ళు గొడవ చేశాక రాష్ట్రానికి సపరేట్గా పెడతానన్నారు. ఇప్పుడు అది కాస్త మళ్ళీ పక్కకి వెళ్ళిపోతే అందువలన అంటే ఇప్పుడు పే రివిజన్కి సంబంధించి 12వ PRCని వెంటనే నియమించాలని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. మరి వేస్తారా? వెంటనే వేసిన 4 ఏళ్ళు సాగదీస్తారు. ఎలక్షన్స్ ముందు పెంచడం అన్నటువంటిది సహజంగా జరుగుతున్నటువంటి పని. ముందు అసలు ఇంతవరకు ఐఆర్ 2014లో ఐఆర్ వచ్చింది, 2019లో ఐఆర్ వచ్చింది. ఇంతవరకు ఇప్పుడు ఐఆర్ అనౌన్స్మెంట్ అనేది లేదు. అదే స్పెషల్. ఉద్యోగ సంఘాలు దాని మీద నోరు మెదపటం లేదు.